మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్. తెలంగాణకు మొండి చెయ్యి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర కేటాయింపులు శూన్యం. 48,20,512 కోట్లతో పద్దు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గా రికార్డు. నిర్మలా స్పీచ్ లో కనిపించని తెలంగాణ పదం, 3 సార్లు ప్రధాని కలిసిన సీఎం రేవంత్, బడే బాయ్ అని సంబోధించిన నో యూజ్ కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్టులు, విభజన చట్టంలో హామీలు ఏపీకే పరిమితం. బీహార్ కు సైతం భారీగానే నిధుల కేటాయింపు, కొత్త పన్ను స్లాబుల్లో మార్పులు, స్టాండర్డ్ డిటెన్షన్ పరిమితి పెంపు, పాద విధానంలో మార్పులు, వ్యవసాయ రంగానికి పెద్దపీట. అదేవిధంగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, క్యాన్సర్ మందులపై సుంకం ఎత్తివేత, వికసిత్ భారత్ లక్ష్యంగా 9 అంశాలపై ఫోకస్. కొత్త పన్ను విధానంలో మార్పులు, 3 లక్షల లోపు ఉన్నటువంటి ఆర్థిక వనరులకు సంబంధించి ఆదాయ పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, ఆ 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల లోపు 15%, 12 నుంచి 15 లక్షల లోపు 20%, 15 లక్షల పైబడిన వాళ్లకు 30% ఆదాయ పన్ను అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే బడ్జెట్ కు సంబంధించి ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్, ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్, ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ఎక్కువ ప్రయోజనాలను కల్పించారు సామాన్య ప్రజలకు. ఇకపోతే తెలంగాణపై కక్ష వివక్ష. రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష వివక్ష చూపించింది. తెలంగాణ అనే పదం పై నిషేధం విధించేలా నిర్ణయాలు తీసుకుంది. బీజేపీ మనసులో తెలంగాణపై ఇంత విషం ఉందని మేము గమనించలేదు. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ఏపీకి నిధులు కేటాయించింది. అదే చట్ట ప్రకారం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మారింది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నేడు రాజ్యసభలో తీర్మానం చేసి కేంద్రానికి అధికారికంగా పంపిస్తాం. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సైతం కలిసి రావాలి. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన చేపడుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం సమతుల్య బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారాల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తలు వరకు అన్ని రకాల ప్రయోజనాలకు 4 కోట్ల యువతకు పెద్ద ఉపాధి కల్పించడమే బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు. అన్నదాతల కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు 15 లక్షల కోట్లను బడ్జెట్ లో పెట్టారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా స్లాబులను మార్చారు. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. ఇంకా వెలుగులో చూసుకుంటే సబ్కో నిరాశ్. ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోని కేంద్ర బడ్జెట్. పేరుకే భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు. వ్యవసాయం, రక్షణ రంగాలకు మధ్యంతర బడ్జెట్ తోనే సరి. మహిళా శిశు సంక్షేమానికి నిరుడుతో పోలిస్తే 2.5% పెంపు. హెల్త్ కు 91,000 కోట్లు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కు 1.48 లక్షల కోట్లు. యూత్ కు పీఎం ప్యాకేజీ కింద జాబ్స్. భూ సంస్కరణలు స్పీడప్ చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాలు. రాహుల్ గాంధీ గారు ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను భుజగించడం కోసం ఇతర రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టారు. మిత్రపక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను భుజగించడం కోసం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారు. కేవలం అంబానీ, అదానీలకు ప్రయోజనం చేకూర్చుతూ సామాన్య జనానికి ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ లా ఉంది. గత బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఒక్కడంటే ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుంది. ఈ వివక్షపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సీఎంలతో మాట్లాడతా తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు. ఇలాంటి వివక్ష గతంలో చూడడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇలాంటి వివక్షలను, కక్షలను సహించరు. సీఎం రేవంత్ రెడ్డి మరీ ఇంత దుర్మార్గమా? కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసేది సబ్కా వికాసతో బోగస్. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ఇది విపక్ష మాత్రమే కాదు, ముమ్మాటికి కక్షే. గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ బుల్లెట్ ట్రైన్ ఉన్నప్పుడు తెలంగాణకు ఉండద్దా? మూసీ రివర్ ఫ్రంట్ RRR కోసం నిధులు ఎందుకు ఇవ్వరు? తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చిందేంది? ప్రధాని పదవి కోసం ఏపీ, బీహార్ పాలకులతో మోడీ క్విడ్ ప్రో క్రో. తెలంగాణపై ఇదే వివక్ష కొనసాగితే మరో ఉద్యమం. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రిజైన్ చేయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో ప్రత్యేక చర్చలో కేసీఆర్ పాల్గొని తన వైఖరేంటో చెప్పాలన్న సీఎం. రాష్ట్రానికి గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు లేవు. విభజన హామీలో ఏపీకి సై, తెలంగాణకు నై. సింగరేణి, IITHU వంటి సంస్థలకు కేటాయింపుల్లో కోత. బడ్జెట్ లో తెలంగాణ ఊసేయతని ఆర్థిక మంత్రి నిర్మల. ఇక రెగ్యులర్ పన్నుల వాటా. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లే దిక్కు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా 26,216 కోట్లు మాత్రమే.
ఉన్నత విద్యకు 10 లక్షల రుణం, ఒక్కరోజే 4,000 తగ్గిన బంగారం, టూరిజం కేరఫ్ గా నలంద యూనివర్సిటీ, గ్రామీణ భూములకు యూనిక్ నెంబర్ల సంస్థ. ఈ దేశంలో ఏదైతే తెలంగాణ అంతర్భాగమని, ఈ దేశ ప్రజలతో సమానంగా తెలంగాణ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి అక్షరాల 8 ఎంపీ స్థానాలు, అంటే 16 ఎంపీ స్థానాలు ఉంటే దాదాపుగా 50% ఓట్లతోటి 8 ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీకి అందజెప్తే, బీజేపీ పార్టీ కనీసం 8వ స్థానంలో కాదు కదా 18వ స్థానంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించలేకపోయింది. తెలంగాణ ప్రజలు చేసిన తప్పేంది? భేషజాలు లేకుండా, బేరీజులు లేకుండా 3 సార్లు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, మంత్రివర్గము ప్రధానమంత్రి గారిని కోరి కలిసి విన్నపాలు విన్నపించి, మీరు ఆపన్న హస్తం ఇవ్వాలి, మీ ద్వారా ప్రజలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే ఉందో మేము కూడా తెలంగాణ ప్రజలం కూడా ఈ దేశ పౌరులమే, దేశంలో అంతర్భాగమే అని చాలాసార్లు విన్నవించినప్పటికీ మా ఆశలపై నీళ్లు చల్లుతూ మాపై వివక్ష చూపినా బాధపడిపోతాం, కానీ కక్షపూరితంగా వివరించి తెలంగాణ ఏర్పడమే ఒక తప్పు అని సంకేతం ఇచ్చినటువంటి ప్రధాని మోడీలో ఏదో ఆకతాయికంగా వచ్చిన పదమే కావచ్చు, కానీ ఇంత వివక్ష కక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిడ్డలంటే లెక్కలేదు, తెలంగాణ ప్రభుత్వం అంటే, తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్టులన్నీ బూడిదిలో పోసిన పన్నీర్లా మారిపోయినాయి. మేము పెద్దన్నా అంటే మాకు పెద్ద గుండు సున్నా ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం వాపోతున్నారు. ఇకపోతే నిజానికి పార్లమెంట్ సెషన్లో జరిగిన దానికి పూర్తి స్థాయిలో వర్ణించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనము అత్యధిక నిధులీయంగా ఏనాడు అడ్డుపడలేదు. ఎందుకంటే అన్నదమ్ముల్లా కలిసి మిదిలినాం, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తున్నామంటే సంతోషపడ్డాం. కానీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే కనీసం 15% వాటా కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమీకరణ రాలేదు. అంటే మనం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో సీటు 2 సీట్లు, అంటే 2 సీట్లు అందాద కొద్ది రావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి 8 ఎంపీ సీట్లను ఇచ్చినా కానీ, 8 ఎంపీ సీట్లను ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క పరిశ్రమకు సంబంధించి కూడా నిధులు మంజూరు చేయకపోవడం, ఏదైనా పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ కో, RRR జాతీయ రహదారికి కనీసం మూసెత్తకుండా తెలంగాణ అన్న పదాన్నే నిషేధించినట్టుగా, తెలంగాణ అన్న పదం దేశంలో అంతర్భాగం కాదన్నట్టుగా, ఏదో పాకిస్తాన్ అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చులకన చేస్తూ, తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వ సర్కార్ను నిలదీయాల్సిన అవసరం బీజేపీ ఎంపీలపై ఉంది. బీజేపీ నుంచి 2 ఎంపీ స్థానాలు ఏవైతే కిషన్ రెడ్డి, ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో కేంద్ర మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నారో, ఈ రోజు నుంచి బీజేపీ సహాయ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిందే. వారు రాజీనామా చేసైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిందే. వారి మంత్రి పదవుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని, మోడీ వద్ద బలమైన వాణి వినిపించే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తెప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యావత్ ప్రజలు తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మిమ్మల్ని కోరుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ నరేంద్ర మోడీ వద్ద, నిర్మలా సీతారామన్ వద్ద, కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. లేని ఏడల వారి పదవులను త్యాగం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని వారు చేజార్చుకోవద్దని కోరుతా ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే నిన్న జరిగిన బడ్జెట్ ప్రసంగంపై, ఈ బడ్జెట్ కుర్చీ కోసం, కిస్సా కుర్చీకా అన్నట్టు కుర్చీ కోసం జరిగిన బడ్జెట్ లా జరుగుతూ ఉంది. కేవలం కుర్చీని కాపాడుకోవడానికి ప్రధానమంత్రి ఒక కుర్చీకి 4 స్తంభాలు ఉంటే, ఒక స్తంభం చంద్రబాబు నాయుడు, ఒక స్తంభం నితీష్ కుమార్, ఆ 2 స్తంభాలను కాపాడుకునే ప్రయత్నంతో దాదాపుగా 2 లక్షల కోట్ల మేర బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిందని, మిగతా మొత్తం టోటల్ రాష్ట్రాలకు సంబంధించి అదనంగా వారికి 2 లక్షల కోట్ల వనరులను ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకితో పాటుగా తెలంగాణకు కొన్ని సమాన హక్కులు కల్పించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఏ రకంగా కూడా తెలంగాణ అన్న పదం ఊసెత్తకుండా ఏపీకి ఏకపక్షంగా ఇచ్చినారు. ఇది కుర్చీ కోసం సాగిన బడ్జెట్ మాత్రమే, పేద ప్రజల ఆకాంక్ష కోసం సాగింది కాదు. ఇది డబల్ ఏ మీన్స్ ఆదాని అంబానీల కోసం సామాన్యుల నడ్డి విరిచే బడ్జెట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. 8 రోజులు అసెంబ్లీ సెషన్స్
రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి ఈ నెల 31న అప్రోప్రియేషన్ బిల్ బీఏసీ మీటింగ్ లో నిర్ణయం. సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడుతున్నాం మంత్రి శ్రీధర్ బాబు గారు. శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. నాడు లాయర్లను నడి రోడ్డుపై నరుకుతుంటే ఏం చేశారని వాక్య. 31 లోపే తప్పనిసరిగా బడ్జెట్ ను ఆమోదించాలి. ఈ నెల బడ్జెట్ ను 31 లోపే తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉందని లేదంటే ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు తెలిపారు. సభ ఎక్కువ రోజులు నిర్వహించాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 31 తేదీ నాటికే ముగించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ అనవసరం అనుకుంటే సభను స్పీకర్ పొడిగిస్తారని, బడ్జెట్ కాకుండా ఇతర అంశాలపై అప్పుడు చర్చించవచ్చునని కాంగ్రెస్ ఎల్పీ హాల్లో శ్రీధర్ బాబు గారు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసే హరీష్ రావుకు అన్ని విషయాలు తెలిసి కూడా తిమ్మిని బమ్మిని చేసే విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను 7 రోజులకు మించి నిర్వహించలేదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సమావేశాలను వారానికి కుదించిందని అన్నారు. అప్పుడు 15 రోజుల పాటు సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు అడగడం విడ్డూరంగా ఉందని చెప్పారు. లాయర్ వామన్ దంపతులను నడి రోడ్డుపై నరికి చంపుతున్నప్పుడు మాట్లాడని బీఆర్ఎస్ నాయకులకు శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన బీఆర్ఎస్ అప్పుడెందుకు కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తేలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రధాని కేంద్ర మంత్రులను కలిస్తేనే వాళ్లకు దగ్గర అయినట్లయితే మోదీని కేసీఆర్ ఎన్నిసార్లు కలిశారు, వాళ్ళు ఎంత దగ్గర అయినట్టు నిలదీశారు. సభను ఉందాగా నడిపిస్తామని, ప్రతిపక్షాలకు సమయం ఇస్తామని శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ ను వీలైనంత ఎక్కువ రోజులు నడపాలని హరీష్ రావు కోరడం విడ్డూరంగా ఉందని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు సభను ఏ తేదీలోపు కటాఫ్ చేసి ద్రవ్య వినిమయ బిల్లును మనం కనుక అసెంబ్లీలో ప్రజెంట్ చేసి ఆ బిల్లుకు హక్కుదారుని కల్పిస్తాము, అప్పుడే ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుందని, ఈ విషయం హరీష్ రావుకు పూర్తిగా తెలుసని తెలిసి కూడా తనను తాను మోసం చేసుకుంటూ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా తిమ్మిని బమ్మిని చేసే ఆలోచనతోటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని, లాయర్ వామన్ రావు దంపతులను నడి రోడ్డుపై కోడిని కోసినట్టు మేకను కోసినట్టు చంపుతా ఉంటే అప్పుడున్న అధికార యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎడిపోయారని, బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది ఎవరని, మా నాయకత్వం మా రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు దేశ ప్రధాని కలిస్తేనే దోస్తులు అయినట్టయితే మరి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోడీని కలిశారు కదా, మరి అప్పుడెందుకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెలియదు, కేంద్రం అవలంబించే నీతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ అన్న ప్రధానిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలిసిన విషయమేనని, తెలిసినా కానీ కేంద్రంపై దుమ్మెత్తిపోయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం ఎంతవరకు సబబని, ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దివంగత సాయన్న గారి కూతురు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మొన్న గెలవడం ద్వారా యువ వయసులో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన సోదరిమణిగా గుర్తింపు పొందింది. అనతి కాలంలోనే ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఆమె యాక్సిడెంట్తో మళ్ళీ చనిపోవడం, వాళ్ళ ఇంట్లో ఒకే సంవత్సరంలో 2 వరుస ఘటనల ద్వారా 2 పెద్ద దిక్కులను కోల్పోవడం అత్యంత బాధాకరమని అసెంబ్లీ లాబీలో శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీపై ప్రజల్లో సంతోషం, ప్రతిపక్షాలు హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేయొద్దు, విప్లవాత్మకంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అందిస్తున్నామని బట్టి విక్రమార్క గారు చెప్తుండ్రు. రుణమాఫీ చేయడం వల్ల ప్రజల్లో సంతోషాలు ఉన్నాయని, ఆ సంతోషాన్ని రూపుమాపే విధంగా తప్పుడు ప్రకటనలు చేయొద్దని వారికి ఎదురు పలుకుతా ఉన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మునిగిన పంటలకు పరిహారం, పోడు సమస్యల పరిష్కారానికి కృషి, బ్యాక్ వాటర్ ప్రాణహిత వరదలతో మునిగిన పంటలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే. ఎడ్ల బండి ట్రాక్టర్ పై వెళ్లి పంటల పరిశీలన, కోటపల్లి మండలం దేవులవాడ, అన్నారం, సిర్సా గ్రామాల్లో మునిగిన పంటలు వివేక్ పరిశీలించారు. అగ్రికల్చర్ అధికారులు కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఎడ్ల బండి ట్రాక్టర్ పై వెళ్లి మునిగిన పంటలను ఆయన పరిశీలన చేశారు. అక్కడ బాధిత రైతులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఏదైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి పంట పొలాలు మునిగిపోయి అస్తావ్యస్తమైన జీవన వ్యవస్థ శైలి చెన్నూరు నియోజకవర్గంలో కనబడుతుందో వారిని ఓదార్చనీకి వివేక్ వెంకటస్వామి గారు వారి పరామర్శకు వెళ్ళినారు. వారితో పాటు మమేకమై వారితో పాటు ఎడ్ల బండిపై ట్రాక్టర్పై ప్రయాణం చేస్తూ చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ అక్కడున్న రైతులను అక్కడున్న ప్రజలను మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మేము మా ప్రభుత్వం మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం, మీ శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తున్నామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి బ్యాక్ వాటర్ తోటి మునిగిన పంటలను పరిశీలన చేసినారు.
అదే విధంగా పంటలకు పరిహారం ఇవ్వడం కోసం కానీ పోడు వ్యవహారానికి సంబంధించి రేపటి నుంచి జరిగే అసెంబ్లీలో చర్చ చేస్తానని సమన్యాయం కల్పించే విధంగా మీ అందరికీ భరోసా కల్పించే విధంగా మేము పనిచేస్తామని వారికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల ప్రమాద బీమా హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా వర్తింపు సిఎండి బలరాం నాయక్. ఏదైతే సింగరేణి పర్మనెంట్ కార్మికులకు ఏదైతే ప్రమాద బీమా జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ద్వారా ₹1,00,00,000 ప్రమాద బీమా వారికి సింగరేణి సంస్థ కల్పించింది. అదే విధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా కల్పించాలని మొన్న మధ్యలోనే మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఎండికి సూచించడం జరిగింది. దానిలో అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున నిరసన గలం వినిపించడంతో సిఎండి సింగరేణి యాజమాన్యం తలొగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వారి జీతాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా తీసుకుంటారో వారికి 30 లక్షల ప్రమాద బీమాను ప్రకటించినట్టుగా తెలుపుతా ఉంది. ఇది చాలా మంచి పరిణామం. అవుట్సోర్సింగ్ కార్మికులకు మేలు జరిగే అవకాశంగా మనం చెప్పవచ్చు. గ్రామీణ భూములకు యూనిక్ నెంబర్లు, పట్టణాల్లోని అన్ని భూ రికార్డులు డిజిటలైజేషన్. 3 ఏళ్లలో రాష్ట్రాలు పూర్తి చేయాలి, వేగంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహాలు. దేశంలో భూ సంస్కరణలు తీసుకురావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లోని అన్ని భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని పేర్కొన్నారు. ఈ 2 భూ సంస్కరణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఈ సంస్కరణలు పూర్తి చేస్తే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందించినట్లుగా ఆమె ప్రకటించారు. భూ సంస్కరణలకు సంబంధించి గ్రామాల్లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ మేనేజ్మెంట్, పట్టణాల్లో ప్లానింగ్ వినియోగం, బిల్డింగ్ బైలాస్ వంటివి చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు కేటాయించాలి. సర్వే చేసిన ప్రస్తుత ఓనర్షిప్ ప్రకారము మ్యాప్లను డిజిటలైజేషన్ చేయాలి. ల్యాండ్ రిజిస్టర్ని ఏర్పాటు చేసి దాన్ని ఫార్మర్ రిజిస్ట్రీకి లింక్ చేయాలని నిర్మల వివరించారు. పట్టణాల్లోని భూములను డిజిటలైజ్ చేసి GIS మ్యాపింగ్ చేయాలన్నారు. సంస్కరణలు వేగంగా అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ రహిత రుణాలను ఇస్తామని చెప్పి భూ సంస్కరణలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశాల కాలంలో సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యావరణానికి 3,330 కోట్లు కేటాయించారు. వానాకాల అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. 5 ఎమ్మెల్యేలు డుమ్మా, ఒక ఎమ్మెల్సీ సైతం బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కి గైరు హాజరు. కేసీఆర్ ఆహ్వానించిన నో యూజ్, కావాలనే దూరమా, వ్యక్తిగత కారణాల, పార్టీ మార్పుపై జోరుగా చర్చ. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గైరు హాజరయ్యారు. మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి అనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిసిన 6 గైరు హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలు మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బంగారు లక్ష్మారెడ్డి, తీగల పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కూడా హాజరు కాలేదు. పార్టీ మార్పుపై జోరుగా చర్చ. తలసాని రెండోసారి కూడా హాజరు కాకపోవడం. ఏదైతే కేసీఆర్ తన అహంకార పూరితమైన ధోరణితోటి తను అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ అడిగినా, మంత్రుల అపాయింట్మెంట్ అడిగినా తను అందుబాటులోకి రాకపోయేది. కానీ ఇప్పుడు తను ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెడుతున్నాం, పొద్దున అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు కూడా మీటింగ్కు రండి, ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ఎలా ఇరుకున పెట్టాలన్న క్వశ్చన్లు ఇద్దాం రండి అంటే ఇంకా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏముంది, రైతు రుణమాఫీ చేస్తా ఉన్నది, రైతులకు సంక్షేమ ఫలాలు అందిస్తా ఉన్నది, మా ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ నిధుల అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్తో కలుస్తున్నామని చెప్పకనే తను పిలిచిన ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తూ 5 ఎమ్మెల్యేలు, మరో ఎమ్మెల్సీ రాకపోయేసరికి కేసీఆర్ హఠాత్తుగా కంగుదినంత పరిస్థితి ఏర్పడ్డది. ఏదైతే కేసీఆర్ ఇక మా పార్టీ నుంచి మేము విస్తృతంగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతామని ప్రగల్భాలు పలికిర్రో, ముందు తన ఇల్లు తాను చక్కదిద్దుకోవాలన్న విధంగా 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సైతం బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ రాలేదు. త్వరలోనే అసెంబ్లీ సెషన్లు ముగిసే లోపట్లోనే వారంతా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది. కావాలనే దూరమా, వ్యక్తిగత కారణాల అంటే ఇందుకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారు మాత్రం హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా 5 ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు మీటింగ్ కు నిన్న అసెంబ్లీ సెషన్ కు వచ్చి కూడా బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరు కాలేదని మనకు అందుతున్న సమాచారం. 5 ఏళ్ల పాలనలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం. స్టేట్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ ఫోకస్. రాజధాని నుంచి గ్రామ పంచాయతీ వరకు సమగ్ర అభివృద్ధికి రూపొందిన పక్కా ప్రణాళిక. మొత్తం 1,50,000 కోట్ల అంచనా వ్యయం.
సిటీలో కొత్తగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు దశల వారీగా డీజిల్ వాహనాల తొలగింపు, ఇండ్లకు ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్లాన్, వర్షం నీటిని ఉడిసిపట్టేందుకు పైలట్ ప్రాజెక్ట్. 5 ఏళ్ల కాలంలో 30 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందుకు సంబంధించి 1,50,000 కోట్ల రూపాయల పక్కా ప్రణాళికతోటి ఒక స్కీమ్ రూపొందిస్తున్నామని, దానికి సంబంధించి స్టేట్ డెవలప్మెంట్ యాక్షన్ కింద ప్రణాళిక చేస్తా ఉన్నామని, అందుకు సంబంధించే దశల వారీగా ఇప్పటికిప్పుడే అర్జెంటుగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతామని, దశల వారీగా డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గిస్తామని, అదేవిధంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండేలా ఇంకుడు గుంతకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంచుకునేందుకు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ రూపంలో తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఇంకుడు గుంత దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకుడు గుంతలు 50% మేర పూర్తయినవి, ఇంకో 50% మేర ఉన్నట్టున్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో చేసి రాష్ట్రంలో వాతావరణం కలుషితం కాకుండా రాష్ట్రంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేసి దానికి పైలట్ ప్రాజెక్ట్ రూపంలో చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. వెల్కమ్ టు లోకల్ న్యూస్. లోకల్ న్యూస్కి వచ్చేసరికి హక్కుల కోసం కేంద్రంపై పోరాటం, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు సానుకూలం, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. బిల్లును రాష్ట్ర ప్రయోజనాల హక్కులను కాపాడుకోవడం కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కోరారు. అసెంబ్లీ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం వెనక్కు పోదని స్పష్టం చేశారు. జూలై 31వ తేదీ నుంచి బడ్జెట్ కు సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లును పెట్టాలని నిర్ణయించినట్లు, ఆ లోపు బిల్లు ప్రవేశపెట్టకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని హరీష్ రావు కూడా తెలిసినా కానీ హరీష్ రావు తిమ్మిని బమ్మిని చేయాలన్న ఆలోచనతోటే రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధుల విషయంలో వెనక్కు పోవద్దని, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తెలంగాణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని వారికి కూడా హితవు పలికారు. కేసీఆర్ బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రిని ఎన్నోసార్లు కలిశారని, ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుగా వ్యవహరించలేదని, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి నిధుల విషయంలో గట్టిగా అడిగితే వీరిద్దరు దోస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అలాగైతే ఈ దేశంలో ఎక్కడైనా బీఆర్ఎస్ బీజేపీ అంటగాగుతుందని ప్రతి ఒక్కరు అంటారని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎక్కడ సన్నిహితాలు ఉన్నావని, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటనలు చేసిందని ఏదైతే హరీష్ రావు గారికి శ్రీధర్ బాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది.